నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం నాబార్డ్స్ క్లైమేట్ స్ట్రాటజీ 2030. ప్రతి సంస్థకు కూడా ఒక విజన్ అంటూ ఉండాలి, ప్రతి సంస్థకు కూడా ఒక స్ట్రాటజీ అంటూ ఉండాలి. అలా భారతదేశంలోనే వ్యవసాయ రంగానికి సంబంధించి అంటే అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి, గ్రామీణాభివృద్ధికి సంబంధించి అంటే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ఏపెక్స్ బ్యాంక్ ఉందన్నమాట. ఎపెక్స్ అంటే అత్యున్నత లేదు సర్వోన్నత సంస్థ అని చెప్పవచ్చు. సో ఆ విధంగా ఉన్న ఒక బ్యాంకే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. ఇది ఒక చట్టం ద్వారా రూపొందించబడింది. ఆ చట్టం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలానే ఇది బేసిక్ ఇంజనీరింగ్ దేని మీద ఫోకస్ చేస్తుందని కూడా తెలుసుకుందాం. అయితే ఈ నాబార్డ్ ఏమంటుంది అంటే ఇప్పుడు 2030 సంవత్సరం కల్లా ఏదైతే 1.5 degrees పరంగా గ్లోబల్ క్లైమేట్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతూనే అట్ ద వెరీ సేమ్ టైం మనం భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఫైనాన్సింగ్ చేపట్టాలి అని అంటోంది. మామూలుగా చాలామందికి ఫైనాన్సింగ్ అంటే ఒక ఐడియా అయితే ఉంది. అంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం, లేదా ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువగానే వారు వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, దాని ద్వారా ఇంట్రెస్ట్ అవన్నీ తీసుకోవడం, ఇదంతా బాగానే ఉంది. కాకపోతే గ్రీన్ ఫైనాన్సింగ్ చాలామంది కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే గ్రీన్ ఫైనాన్సింగ్ అంటే ఏమీ లేదు, పర్యావరణానికి హాని కలిగించకుండా పర్యావరణ సహితంగా ఉండే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటికి ఎవరైతే ఫైనాన్సింగ్ సపోర్ట్ చేస్తారో దాన్ని గ్రీన్ ఫైనాన్సింగ్ అని అంటారు. సో ఇట్స్ బేసికలీ a financial support provided to any investment that is not harming any sort of environmental aspects that would be considered as green financing. అయితే ఈ గ్రీన్ ఫైనాన్సింగ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకురావడం కోసం ఒక టార్గెట్ పెట్టుకుంది, ఒక విధి విధానాన్ని పెట్టుకుంది ఈ నాబార్డ్ బ్యాంకు. దానికి పెట్టిన పేరు క్లైమేట్ స్ట్రాటజీ 2030. ఇప్పుడు ఇండియా 2047 అని, ఒకప్పుడు ఇండియా 2020 అని, ఇలా మనకి ఒక గోల్ ఉండేది, ఒక విజన్ ఉండేది, దానికి సంబంధించి ఒక మిషన్ ఉండేది, ఒక స్ట్రాటజీ ఉండేది కదా. ఎగ్జాక్ట్లీ అలానే ఇప్పుడు నాబార్డ్ పెట్టుకుంది. సో ఇప్పుడు నాబార్డు అగ్రికల్చర్కి సంబంధించి, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏపెక్స్ బ్యాంక్ కాబట్టి ఖచ్చితంగా దానికి ప్రయారిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇది కూడా ఎన్వైర్న్మెంట్ని దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఫైనాన్సింగ్ అంటుంది కాబట్టి దానికి ఇంకా ప్రయారిటీ ఎక్కువైపోతుంది. అండ్ ఆబ్వియస్లీ పర్యావరణం మీరు చూస్తూనే ఉన్నారు. ఈ ఎండాకాలంలో లేదు, ఇదేదో వేరే ఎండాకాలంలో ఉంది. దిస్ ఇస్ సంథింగ్ లైక్ మనం ఎప్పుడూ కూడా ఇక్కడ దాకా వస్తే ఇంకొంచెం, ఇక్కడ దాకా వస్తే ఇంకొంచెం అంటూ ఉంటాం కదా. అలా ఇప్పుడు ఎండాకాలం వస్తే ఇంకొంచెం ఎండ, ఒక నాయన ఏదో ఒకటి చేస్తే తట్టుకుంటున్నాను రా నాయన అంటే ఇంకొంచెం ఎండ అలా అవుతూ ఉంది. భవిష్యత్తులో పరిస్థితులు ఇంకా భయంకరంగా ఖచ్చితంగా తయారవుతాయి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్. అలానే ఐఎండీ కూడా వార్నింగ్ ఇస్తుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉంటున్నారో 11 గంటల నుంచి 3 గంటల వరకు బయట అస్సలు తిరగద్దని, మీకు మరీ ఇంపార్టెంట్ పని ఉంది, నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఆ పని జరగదు అన్న పరిస్థితుల్లో ఉంటే మటుకు తప్పితే మీరు అసలు బయటికి రావద్దు. మరీ ముఖ్యంగా ముసలి వాళ్ళు, అలానే చిన్నపిల్లలు, మీరు అస్సలు బయటికి రావద్దు. అండ్ పీపుల్ హూ ఆర్ క్వైట్ ఇన్ ద మిడిల్ ఏజ్, ప్లీజ్ డూ లుక్ ఆఫ్టర్ దెమ్. సో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మరి నాబార్డ్ ఈ విధంగా చర్య తీసుకోవడం చాలా చాలా సహజం అనే చెప్పచ్చు. ఇట్స్ సంథింగ్ విచ్ ఈజ్ ఆబ్వియస్. సో అందుకని దాని గురించి తెలుసుకోవడం ఎంతైనా యాజ్ అ జనరల్ అవేర్నెస్ పరంగా, అలానే యాజ్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఇట్ బికమ్స్ సో ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ ఫర్ షూర్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ నాబార్డ్స్ క్లైమేట్ స్ట్రాటజీ 2030. ఎవరైతే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన క్విక్ రివిజన్ కోర్సుని పర్చేస్ చేయడానికి కొంచెం ఇబ్బందులు పడుతున్నారో ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. మీరు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఈ కోర్సుని పర్చేస్ చేయాలనుకుంటే ఆ కోర్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇంతకుముందు ఇక్కడ బై నౌ అని ఉండేది, ఇప్పుడు మీకు ఆ ఆప్షన్ కనిపించదు. సో ఐ యామ్ ఇంట్రెస్టెడ్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఒక అలర్ట్ వస్తుంది, మీరు ఇందులో ఇంట్రెస్ట్ చూపిస్తేందుకు థ్యాంక్ యూ అని చెప్పి మీ నెంబర్కి ఒకవేళ వాట్సాప్ ఉంటే వాట్సాప్కి, లేదంటే మీ ఫోన్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది. మీరు ఇక్కడ డన్ అని క్లిక్ చేయని వెంటనే మీ ఫోన్లో ఎస్ఎంఎస్ కనుక మీరు చెక్ చేసుకుంటే ఈ విధంగా ఒక మెసేజ్ వచ్చి అందులో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు పేమెంట్ ఇంటర్ఫేస్కి వెళ్తారు. మీ దగ్గర గూగుల్ పే ఉంటే గూగుల్ పే, ఫోన్పే ఉంటే ఫోన్పే, దాని ద్వారా బై నౌ మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసేయచ్చు. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఈ అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం, రిమెంబర్ ఇన్ జనరల్ అవేర్నెస్ పరంగా ఏదో టాపిక్ తెలుసుకున్నాము, ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము, మేబీ చాలామంది కన్సిడర్ చేసినా ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్వేస్ టాక్ అబౌట్ ద కంటెక్స్ట్ యాజ్ వెల్. ఎందుకనంటే ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు అంటే దానికి కూడా కారణాలు ఉంటాయి. మేబీ ఎండాకాలంలో బయట వేడిగా ఉంది కాబట్టి అట్లీస్ట్ ఏసీ హాల్లోకి వెళ్ళి కూర్చుంటే చల్లగా ఉంటుందని కొంతమంది సినిమా హాల్కి వెళ్తారు. కొంతమంది ఏ ఫ్రెండ్నో లేదు, గర్ల్ ఫ్రెండ్నో లేదు, బాయ్ ఫ్రెండ్నో లేదు, చుట్టాలు ఎవరో వచ్చారు వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేయాలో తెలియట్లేదని సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలానే సినిమాను ఒక హ్యాబిట్ లాగా ప్రతి వారం ఖచ్చితంగా ఒక సినిమా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏం చేయాలో తెలియక సినిమా హాల్కి కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకొకళ్ళు పక్కన ఎవడో వెళ్తున్నాడు కదా అని చెప్పి వాడితో వాడు తోడుగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అలా ప్రతి ఒక్కరికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, ఒక నేపథ్యం ఉంటుంది కదా. అలానే
కరెంట్ అఫైర్ కూడా ఏదైనా ఒక ఆస్పెక్ట్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు దానికంటూ ఒక నేపథ్యం ఉంటుంది. సో మనం దాని గురించి ఎందుకు చర్చించుకుంటాం అంటే, రీసెంట్లీ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ క్లైమేట్ స్ట్రాటజీ 2030 అని ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. అది బేసిక్గా ఏం చేస్తుంది, దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, ఇట్ ఎయిమ్స్ టు అడ్రస్ ఇండియాస్ నీడ్ ఫర్ గ్రీన్ ఫైనాన్సింగ్. మనం ఇందాక అనుకున్నాం కదా, ఇండియాలో గ్రీన్ ఫైనాన్సింగ్ చేపట్టాలి అండ్ అది యాజ్ ఎర్లీగా చేస్తే అంత మంచిది, అలానే ఎక్కువ స్థాయిలో కూడా చేస్తే అంత మంచిది అని చెప్పి నాబార్డ్ భావిస్తుంది. ఆ దిశగా మనం అడుగులు వేయాలి అని చెప్పి తన వంతుగా తను ఏ ముఖ్యమైన పాత్ర పోషించగలదు అనేది దృష్టిలో పెట్టుకుని ఈ డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది నాబార్డ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ కోర్స్. మీరు భోజనం చేసేటప్పుడు ఎస్పెషల్లీ రెస్టారెంట్స్కి వెళ్ళి ఎవరైతే కొంచెం ఫ్రీక్వెంట్గా భోజనాలు చేస్తారో వాళ్ళకంటే ఒక ప్రాపర్ ఐడియా ఉంటుంది. ముందు స్టార్టర్స్ తింటారు, తర్వాత మెయిన్ కోర్స్ తింటారు, తర్వాత డెజర్ట్స్ తింటారు అని. సో ఇప్పుడు స్టార్టర్స్ అయిపోయింది, అదేంటిది కాంటెక్స్ట్ ఆఫ్ ద టాపిక్. ఇప్పుడు మనం మెయిన్ కోర్స్ దగ్గర ఉన్నాం. ఆ మెయిన్ కోర్స్ ఏంటిది, అసలు ఇంతకీ నాబార్డ్స్ క్లైమేట్ స్ట్రాటజీ అంటే ఏంటి అని. నాబార్డ్స్ క్లైమేట్ స్ట్రాటజీ 2030 బేసిక్గా 4 ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెడుతుంది. అదేంటంటే, ఒకటి యాక్సలరేటింగ్ గ్రీన్ లెండింగ్. మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ గ్రీన్ ఫైనాన్సింగ్ని ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయగలిగితే అంత మంచిది అని. బికాస్ 2030 కల్లా టార్గెట్ పెట్టుకుంది అండ్ వీఆర్ ఆల్రెడీ రీచింగ్ ద మిడ్ ఆఫ్ 2024. అంటే మన దగ్గర మిగిలింది కేవలం 5.5 సంవత్సరాలు మట్టుకే. మరి 5.5 సంవత్సరాల్లో మనం భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుంది. భవిష్యత్తు ఇన్ ద సెన్స్ 2030 తర్వాత కూడా ఏం జరుగుతుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఎసెన్షియల్. అందుకని ఈ గ్రీన్ లెండింగ్ అంటే బేసిక్గా పర్యావరణ అంశాలకి సంబంధించి రుణాలు ఇవ్వడం లేదా అప్పులు ఇవ్వడం అనమాట. సో అది ఇంకా ఫాస్ట్గా చేయాలి అని. అలానే మార్కెట్ మేకింగ్ రోల్, ప్లేయింగ్ ఎ బార్డర్ రోల్ ఇన్ క్రియేటింగ్ అ కండ్యూసివ్ మార్కెట్ ఎన్వైరన్మెంట్. సో బేసిక్గా గ్రీన్ ఫైనాన్సింగ్కి సంబంధించి, గ్రీన్ లెండింగ్కి సంబంధించి మార్కెట్ సైజ్ని ఇంకా పెంచాలి అని. ఇంటర్నల్ గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క విధి విధానాలని సస్టైనబుల్ వేలో మార్చాలి. ఇప్పుడు ఉదాహరణకి చాలామంది ఏసీస్ ఉపయోగిస్తున్నారు, కానీ మీరు జాగ్రత్త గమనిస్తే ఏసీస్ని 24 degreesలో ఆపరేట్ చేయండి అని చెప్తున్నారు. వై? మీరు 18-20లో కూడా పెట్టిన ఏసీస్ని ఆపరేట్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఈవెన్ డస్ దట్. కాకపోతే 24 degrees వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకటి మీరు రూమ్ టెంపరేచర్లో ఉంటారు అండ్ మోర్ ఓవర్ మీ ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా మెయింటైన్ అవుతుంది. అట్ ద వెరీ సేమ్ టైం మీకు హెల్త్ పరంగా కానీ, ఇంజనీర్ గ్లోబల్ వార్మింగ్ పరంగా కానీ పెద్దగా ఇబ్బంది ఉండదు యాజ్ కంపేర్ టు ఏసీ రన్నింగ్ at 18 or 20 degrees Celsius. సో అట్లా ఇంటర్నల్గా కూడా ఏదో ప్రపంచం కోసం మనం మారుతున్నట్టు కాకుండా మన వే ఆఫ్ లివింగ్లో కూడా మనం మారాలి సస్టైనబుల్ వేలోకి అని. అలానే స్ట్రాటజిక్ రిసోర్స్ మొబిలైజేషన్. సో ఆబ్వియస్లీ ఈ గ్రీన్ లెండింగ్ అవ్వచ్చు, గ్రీన్ ఫైనాన్సింగ్ అవ్వచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకుని మన వనరులు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మనం మార్చాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అనుకుందాం. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే కేవలం ఏదో ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే సరిపోదు కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్వియస్గా ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రావాలి, బట్ దట్ ఈస్ నాట్ ఎ రిసోర్స్. మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి? దానికి సంబంధించిన బుక్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు స్టడీ మెటీరియల్ ఏమన్నా ఉన్నాయా, లేదు పీపీటీ పీడిఎఫ్ మెటీరియల్ ఉన్నాయి. బికాస్ నౌ ద డేస్ ద వరల్డ్ హ్యాస్ బికమ్ డిజిటల్. సో అట్లీస్ట్ బుక్లు ఇవన్నీ కూడా పోనీ పీపీటీ పీడిఎఫ్ రూపంలో ఉన్నాయా, లేదు ఆ టాపిక్కి సంబంధించిన ఏదైనా వీడియోస్ ఉన్నాయా, ఆ టాపిక్కి సంబంధించిన ఆడియో మెటీరియల్ ఉందా, లేదు ఎక్కడైనా వాటికి సంబంధించిన సెమినార్లు జరుగుతున్నాయా, ఎక్కడైనా వాటికి సంబంధించిన డిస్కషన్స్ ఉండే ఏదైనా గ్రూప్స్ ఉన్నాయా, లేదు స్టడీ హాల్స్ ఉన్నాయా, వాటికి సంబంధించిన మెటీరియల్స్ నాకు లభ్యమవుతున్నాయా, టైం ఎంత ఉంది, ఎన్ని టాపిక్స్ చదవాలి, ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి. దీస్ ఆర్ ద థింగ్స్. సో వీటిని ఎప్పుడైతే మీరు ప్రాపర్గా స్టడీ చేసేస్తారు, ఓకే నా దగ్గర ఒక నెల టైం ఉంది, సో ఎండ్ ఆఫ్ ద డే నేను క్వాలిఫై అయితే చాలు. క్వాలిఫై అవ్వాలంటే కనీసం నేను 6 to 7 సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్గా ఉండాలి. ఆ 6 to 7 సబ్జెక్ట్స్లో నాకు ఇష్టమైన సబ్జెక్టులు ఇవి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏ సబ్జెక్ట్ అయితే బాగా ఇష్టపడతారో దాన్ని ఈజీగా చదువుతారు, ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, దాన్ని మళ్ళీ చదివినా మీరు ఇబ్బంది పడరు. సో ఆ 6 to 7 సబ్జెక్ట్స్లో మీకు ఏవైతే బాగా ఇష్టంగా ఉన్నాయో ముందు వాటిని ఫినిష్ చేస్తారు. సో దట్ మీకు అట్లీస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఫినిష్ అవుతుంది. సో అట్లా మీరు ఒక ప్లాన్ వేసుకుంటారు కదా, ఎగ్జాక్ట్లీ నాబార్డ్ అదే పని చేస్తున్నాం. అండ్ రిమెంబర్, ప్లాన్ అంటే గుర్తుకొచ్చింది, మీరు కూడా టీఎస్పీఎస్సీ ఏబిపిఎస్సికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి, డిఏఓ, ఏట్రిపుల్, హైకోర్టు జాబ్స్, సచివాలయం జాబ్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఇలా ఏదైనా సరే పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీరు పెద్దగా కష్టపడకుండా ఉన్న ప్లేస్లోనే ఉంటూ మీ కన్వీనియన్స్తో, మీ కంఫర్ట్తో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అప్టేక్ జాబ్స్ అండ్ అప్టేక్ జాబ్స్ ప్లస్ కెన్ బి అ గుడ్ చాయిస్ ఫర్ యూ. ఎందుకనంటే ఇక్కడ మీకు చూడడానికి వీడియోలు ఉంటాయి. అండ్ దట్టు ఆ వీడియో కంటెంట్ ఏ విధంగా ఉంటుందంటే, గవర్నమెంట్ ఏదైతే పరీక్షకి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తుందో ఆ నోటిఫికేషన్లో సిలబస్ ఏ విధంగా అయితే మెన్షన్ చేస్తుందో వాటి ఆధారంగానే వీడియోలు రూపొందించడం జరుగుతుంది. అలానే ప్రతి టాపిక్కి సంబంధించిన పీపీటీ రూపంలో స్టడీ మెటీరియల్ కూడా ఉంటుంది. సో దట్ మీరు స్టడీ మెటీరియల్ చదువుకుని వీడియోలు చూడొచ్చు, లేదు వీడియోలు చూసి స్టడీ మెటీరియల్ చదువుకోవచ్చు. సో మీకు 2 పర్పస్లు ఫుల్ఫిల్ అయిపోతాయి. అలానే మీరు ఏదైతే వీడియోలు చూసారో, ఏదైతే పీపీటీ మెటీరియల్ చదువుకున్నారో అది మీకు ఎంతవరకు అర్థమైంది అని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం కోసం మీరు టెస్ట్లు కూడా రాయొచ్చు. టెస్ట్ రాసిన తర్వాత అయ్యో ఇది నేను కరెక్ట్ ఆన్సర్ అనుకున్నాను, ఇది తప్పెలా అయింది,
లేదు ఇది తప్ప ఆన్సర్ ఏంటి, ఇది కదా తప్ప ఆన్సర్ అవ్వాలి అని చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. వాటికి సంబంధించి అనాలిసిస్ చేస్తూ టెస్ట్ వీడియోస్ కూడా ఉంటాయి మీకు, అండ్ దట్టు మీకు అక్కడ ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒక హోలిస్టిక్ ప్రిపరేషన్. అండ్ రిమెంబర్, ఇదంతా కూడా మీరు యాప్లో ప్రిపేర్ అవుతారు, అంటే మీ ఫోన్లో ప్రిపేర్ అవుతారు, లేదు మీ ట్యాబ్లెట్లో ప్రిపేర్ అవుతారు. సో మీరు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ఆదిలాబాద్లోనో లేదు విజయనగరంలోనో ఉన్నారని అనుకుందాం. వాళ్ళు విజయవాడ లేదు కాకినాడ లేదు హైదరాబాదు లేదు వరంగల్ ఖమ్మం లాంటి దూర ప్రాంతాలకు రావాల్సిన అవసరం లేదు, ఇంటి నుండి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఇలాంటి వేసవి కాలంలో మనం ఎంత సేఫ్గా ఉంటే అంత బెటర్. సో ఇంట్లోనే ఉంటే మనం సేఫ్గా సురక్షితంగా ఉంటాము, అండ్ ప్రిపరేషన్ కూడా ఈజీగా మీరు కొనసాగించవచ్చు అప్టేక్ జాబ్స్ లేదా అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్తో. సో ఒకవేళ వీడికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. అలానే ప్రస్తుతం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో క్విక్ రివిజన్ కోర్సు లాంచ్ చేయబడింది. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ సిరీస్ కూడా జరుగుతుంది. అలానే ప్రతి ఫుల్ కోర్సు మీద కూడా ప్రస్తుతం 80% డిస్కౌంట్ కూడా ఉంది. సో మీ అందరిని దృష్టిలో పెట్టుకుని మీకు అన్ని విధాలుగా ఉపయోగపడాలి అనే సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషను, అలానే క్విక్ రివిజన్ షార్ట్ నోట్ సిరీసు, ఫుల్ కోర్సు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వేరే వేరే మాడ్యూల్స్ని మీకు అందిస్తుంది అప్టేక్ జాబ్స్. And the sole goal of Uptake Jobs is to update yourself and make sure that you reach your goal. So on that note, let's come back. So basically ఏంటి, ఒకటి గ్రీన్ లెండింగ్ని ఇంకా పెంపొందించాలి, ఇంకా ఎక్కువగా రుణాలు ఇవ్వాలి, అలానే మార్కెట్ ఆ విధంగా క్రియేట్ చేయాలి, అలానే సుస్థిరత్వంగా అన్ని మార్పులు రావాలి, అలానే స్ట్రాటజిక్ రిసోర్స్ మొబిలైజింగ్ రిసోర్స్ ఎఫెక్టివ్లీ టు సపోర్ట్ గ్రీన్ ఇనిషియేటివ్స్. సో ఈ 4 ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకుని నాబార్డ్ క్లైమేట్ స్ట్రాటజీ డాక్యుమెంట్ని తీసుకువచ్చింది. మీకు ఆల్రెడీ గ్రీన్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి అని అర్థమైపోయింది అని నాకు సంగతి తెలుసు. బట్ ఫర్ దోస్ పీపుల్ హూ స్టిల్ ఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్లీ మేక్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే, వాళ్ళ కోసం చెప్తున్నాను. గ్రీన్ ఫైనాన్సింగ్ అంటే బేసిక్గా ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద మొబిలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు సపోర్ట్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ హ్యావ్ అ పాజిటివ్ ఎన్వైర్న్మెంటల్ ఎఫెక్ట్. మనం ఇందాక అనుకున్నాం కదా, ఏవైతే పర్యావరణ సహితంగా ఉంటాయో, పర్యావరణ రహితం అంటే ఎన్వైర్న్మెంట్కి ఫ్రెండ్లీగా ఉండకపోవడం, పర్యావరణ సహితం అంటే ఎన్వైర్న్మెంట్కి ఫ్రెండ్లీగా ఉండడం. ఇప్పుడు ఎన్వైర్న్మెంట్కి ఫ్రెండ్లీ అంటే ఏంటి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఏ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసమో, ఒక పెద్ద నేషనల్ హైవే కోసమో మీరు అడవులను కొట్టేశారనుకోండి, ఇప్పుడు అది పర్యావరణానికి సహితంగా ఉన్నట్ట, రహితంగా ఉన్నట్ట? పర్యావరణానికి రహితంగా ఉన్నట్టు. ఎందుకు? మీరు అడవులను కొట్టేస్తున్నారు కాబట్టి. ఆ అడవులను కొట్టేయడం వల్ల మీరు అనుకుంటారు ఓన్లీ చెట్లే కదా పోయేది, ఆ చెట్లని ఇంకో చోట ప్లాంట్ చేస్తే సరిపోతుంది కదా అని. వెల్, వేరొక చోట ఒక అడవిని పెంచాలంటే అంత ఈజీ థింగ్ కాదు. అండ్ మోర్ ఓవర్ మీకు ల్యాండ్ కూడా దొరకాలి, అంత ఏరియాలో మీరు ఒకవేళ మళ్ళీ ఫారెస్ట్ని పెంచాలి అన్న. అదొక్కటే పాయింట్ కాదు. ఒకవేళ ఏదైనా అడవిలో గిరిజన ప్రజలు, ట్రైబల్ పీపుల్ ఉంటే వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు? అలానే అడవుల్లో జీవజాతులు కూడా ఉంటాయి కదా, యానిమల్స్ ఇవి కూడా ఉంటాయి కదా, బర్డ్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు అడవినే లేపేస్తే అవి ఎక్కడ బ్రతుకుతాయి? కొంచెం తెలివైన మనుషుల దగ్గరకు వచ్చి మనుషులను చంపుకుంది అంటే బాగానే ఉంది. అప్పటికైనా మనం ప్రశాంతం కూర్చుంటాం, లేదు వాటిని చంపేస్తాం అన్న, అంటే మనుషులను చంపేస్తుంది అని. లేదు, మనం తిరిగి మళ్ళీ ఏదో అడవిలోకి వదిలేస్తాం. బట్ అక్కడ ఆల్రెడీ కాంపిటీషన్ ఉంటుంది. సో వాళ్ళు ఉండాల్సిన ప్లేస్ని మనం ఆక్రమించుకొని వాళ్ళని మన దగ్గర తీసుకొచ్చి మన ఇబ్బందులు పడుతాయి, మళ్ళీ మన ఇబ్బందులు పడుతుంది దాన్ని వేరే చోట పెట్టి ఇలా మొత్తం సర్వనాశనం చేసేస్తాం. అందుకనే ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అది ఎన్వైర్న్మెంట్కి హాని కలిగించకుండా ఉండాలి. సో దాట్ ఈజ్ వాట్ పాజిటివ్ ఎన్వైర్న్మెంటల్ ప్రాజెక్ట్స్ ఈజ్ ఆల్ అబౌట్. ఆ విధంగా ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి హెల్ప్ చేసేదే గ్రీన్ ఫైనాన్సింగ్. దీస్ ఇన్వెస్ట్మెంట్స్ కెన్ రేంజ్ ఫ్రమ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఉదాహరణకి సోలార్ ఫార్మ్ని ఎక్కడో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సౌరశక్తికి సంబంధించి ఒక పెద్ద విద్యుత్ ప్లాంట్ సోలార్ ఫార్మ్ని ఎక్కడో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, లేదు విండ్ మిల్ ఫార్మ్స్ని ఎక్కడో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, మనం యాక్చువల్గా ఈ కోల్, ఫాసిల్ ఫ్యూల్స్ లాంటి వాటి మీద ఆధారపడకుండా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలా చేయడం వల్ల ఎవరికైనా లాభం ఉందా? ఎస్, అఫ్ కోర్స్. ఎందుకు? మన పర్యావరణానికి హాని కలిగించట్లేదు కాబట్టి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ చేయట్లేదు కాబట్టి అలా. బట్ అఫ్ కోర్స్ మీరు అనొచ్చు, పెద్ద స్థాయిలో సోలార్ ఫార్మ్స్, విండ్ మిల్స్ ఇవన్నీ కట్టినప్పుడు ల్యాండ్ ఎక్కువగా కావాల్సి వస్తుంది కదా, మనకి అంత ఈజీ కాదు కదా ల్యాండ్ దక్కడం. అప్పుడు ఆబ్వియస్గా మీరు అప్పుడు కూడా అడవులను కొట్టేస్తారు కదా. అఫ్ కోర్స్, మరి ఏం చేస్తాం? సో దేర్ ఆర్ ఆల్వేస్ సర్టన్ లిమిటేషన్స్. బట్ ఆ ఉన్న లిమిటేషన్స్లోనే మనం బెస్ట్ పాసిబిలిటీ ఏదో దాన్ని బయటికి తీయాలి. అండ్ దట్ ఈస్ వాట్ ద గ్రీన్ ఫైనాన్సింగ్ డస్. సో రెన్యూవల్ ప్రాజెక్ట్స్, అలానే ఎనర్జీ ఎఫిషియన్సీ ఇనిషియేటివ్స్ టు సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. మనం ఈ రోజుల్లో వ్యవసాయం చేస్తున్నాము, కానీ అది పర్యావరణ సహితంగా ఉందా అంటే లేదు. దేర్ ఆర్ సో మెనీ క్రాప్స్ విచ్ హ్యావ్ బికమ్ వాటర్ ఇంటెన్సివ్. ఎక్కువగా రాబడి రావాలి అని చెప్పి నీళ్లు ఎక్కువగా ఉపయోగించుకునే పంటలు మనం ఉపయోగిస్తున్నాం. వన్ ఆఫ్ ద మేజర్ క్రాప్ ఇన్ దట్ వే ఇస్ ప్యాడీ. వరిని ఎవరు పండించొద్దు అని చెప్పట్లేదు, వరిని పండించడం చాలా చాలా ముఖ్యం, కన్సిడరింగ్ దెర్ ఈస్ సో హ్యూజ్ పాపులేషన్ విచ్ ఇస్ డిపెండెంట్ ఆన్ దట్. కానీ ఆ వరిని పండించడానికి అవసరం కన్నా నీరు ఎక్కువగా ఉపయోగిస్తే దానివల్ల లాభం ఎవరికి చెప్పండి? నీరు ఎక్కువగా ఉపయోగిస్తే ఇన్ వన్ వే, ఒకటి వాటర్ రిసోర్సెస్ తొందరగా డిప్లీట్ అయిపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, నీళ్లు లేవు అని చెప్పి బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతాం.
పోనీ హైదరాబాద్లో నీళ్ళు ఉందా అంటే లేవే. అప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిపోతాం. అప్పుడు విజయవాడలో కూడా నీళ్ళు ఉండవే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి అక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా మీరు లాంగర్ టర్మ్లో ఊహించుకోవాలి. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వీటికి ఉన్న బెనిఫిట్స్, సిగ్నిఫికెన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇప్పటి వరకు ఈ గ్రీన్ ఎకానమీ అనేది పెద్దగా ట్యాప్ అవ్వలేదు. ఇంకా ఈ హరిత అంశాలకి సంబంధించి, సుస్థిరత్వమైన అంశాలకు సంబంధించి ఎకానమీ ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు. మనం ఇప్పటికీ మేజర్గా థర్మల్ పవర్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడిప్పుడే ఈ సోలారు, విండ్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. స్లోగా ఇంకా టైం పడుతుంది. అంత కాదన్నా కనీసం ఇంకో 10-15 సంవత్సరాలు పడుతుంది లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ జరగడానికి. సో అట్లా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఛాలెంజెస్ ఏంటిది, గ్రీన్ వాషింగ్ గురించి కూడా మనం ఆల్రెడీ ఒక కరెంట్ అఫేర్ ఎపిసోడ్ చేసి ఉన్నాము. వీలైతే ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాము, లేదంటే కింద కామెంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, లేదంటే అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ కరెంట్ అఫేర్స్ ప్లేలిస్ట్లో ఆ గ్రీన్ వాషింగ్ అనే వీడియో చూడండి. గ్రీన్ వాషింగ్ అంటే ఏంటి, బేసిక్గా వాళ్ళు పర్యావరణ సహితంగా ఏ కార్యక్రమం చేపట్టకపోయినా మేము పర్యావరణానికి మంచి చేసే కార్యక్రమమే చేస్తున్నట్టు వాళ్ళు చూపించుకోవడం. బేసికలీ వాషింగ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర కొత్త బట్టలు లేకపోతే మనం ఏం చేస్తాము, పాత బట్టల్ని ఉతికి ఇస్త్రీ చేసి కొత్త బట్టల్లాగా వేసుకుంటాం, అవునా కదా? అలానే ఒక ప్రాజెక్ట్ చేసేసి ఆ ప్రాజెక్ట్ నిజంగానే ఎన్వైరన్మెంట్కి మంచిది అనేలాగా దాన్ని పోర్ట్రే చేసి అందరినీ మభ్యపెట్టడం అనమాట. సో బేసిక్గా అలాంటి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఈవెన్ ఈ సోలార్ ఫార్మ్స్, విండ్ ఫార్మ్స్ ఇవన్నీ కట్టాలి అన్నా దానికి ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉందో, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇనీషియల్గా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాటి యొక్క రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ని చాలా లేట్గా ఇస్తాయి. అంటే ఒక 5 to 10 yearsలో దాని రిటర్న్ వస్తుందా అంటే రాదు. కనీసం ఒక 20-30 సంవత్సరాలు పడుతుంది. సో ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ ఉన్నాయో, బ్యాంకులైనా, వాళ్ళకి షార్ట్ టర్మ్లో రుణాలు రానప్పుడు, ఇన్వెస్ట్ చేసిన దాని మీద రిటర్న్ రానప్పుడు వాళ్ళని ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తారు? సో అందుకని అంత ఈజీ కాదు. బట్ స్టిల్ నాబార్డ్ లాంటి సంస్థలు ముందుకు వచ్చి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాయంటే దెన్ ఎవ్రీవన్ నీడ్ టు కన్సిడర్ ఫర్ దట్ ఫర్ షూర్. సో మరి ఇంతగా నాబార్డ్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాబార్డ్ అసలు ఎందుకు ఏంటి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, వ్యవసాయానికి సంబంధించి, గ్రామీణాభివృద్ధికి సంబంధించి, భారతదేశానికి సంబంధించిన సర్వోన్నత అభివృద్ధి బ్యాంక్ అని చెప్పవచ్చు. సో ఇది బేసిక్గా రూరల్ సెక్టర్ ఫైనాన్స్ మీద ఫోకస్ చేస్తుంది. బికాస్ గ్రామీణం వ్యవసాయం ఎక్కువగా రూరల్ ఏరియాస్లో జరుగుతుంది, బికాస్ అర్బన్ ఏరియాస్లో జరిగేది ఇస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్. అలానే ఈ రూరల్ ఏరియాస్లోనే మొత్తం డెవలప్మెంట్ అంతా ఫోకస్ చేస్తే అగ్రికల్చర్ అక్కడ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించింది. దీని యొక్క స్థాపన 1982వ సంవత్సరంలో జరిగింది. దేని ఆధారంగా, ఒక చట్టం ఆధారంగా, అకార్డింగ్ టు అన్ యాక్ట్. అండ్ వాట్ ఈస్ దట్ యాక్ట్? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ యాక్ట్ 1982 ప్రకారం దాని ప్రకారం జరిగింది. సో ఇది బేసిక్గా ఏం చేస్తుంది, వ్యవసాయానికి, చిన్న పరిశ్రమలకి, అలానే కుటీర పరిశ్రమలకి, అలానే గ్రామీణ ప్రాజెక్టులకి సంబంధించి రుణాలు ఇస్తూ ఉంటుంది. అండ్ దట్ టు యాజ్ మ్యాండేటెడ్ బై పార్లమెంట్ ఏ విధంగా అయితే చెప్తుందో ఆ విధంగా నాబార్డ్ చేస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబై నగరంలో ఉంది. ఇది ఆల్రెడీ మనం ఇందాక తెలుసుకున్నాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. నాబార్డ్స్ క్లైమేట్ స్ట్రాటజీ 2030. సో దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకున్నాను. ఐ హోప్ ఇట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్. సో మీకు అవేర్నెస్ పరంగా, అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కూడా ముఖ్యమైన అంశాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అలానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చాలా దగ్గరలో ఉంది. సో చాలామందికి టైం సరిపోదు. కొంతమంది కొన్ని సబ్జెక్టులు ఇంకా చదివి ఉండకపోవచ్చు, కొంతమంది ఆ సబ్జెక్టులను చదువుకున్న వాళ్ళకి గుర్తుండకపోవచ్చు, కొంతమంది సార్ ఏదో ఒకటి చెప్పండి సార్ మేము దాన్నే చదువుకుని వెళ్తాము అని, కొంతమంది ఏదో ఒకటి నా ముందైతే పెట్టండి వీలైతే చదువుతాను లేదంటే లేదు అని, ఇలా చాలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరం దృష్టిలో పెట్టుకుని అప్టేక్ జాబ్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్సును లాంచ్ చేసింది. ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్టు సుమారు 5 గంటల్లో ఫినిష్ చేయడం జరుగుతుంది. తద్వారా 1, మీరు ఇప్పటివరకు అసలు ఏమి చదువుకోకపోయినట్టయితే మీకు ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వస్తుంది. 2, మీరు ఆల్రెడీ మొత్తం చదివేస్తుంటే మీకు రివిజన్ పరంగా హెల్ప్ అవుతుంది. ఎవరైతే నాకు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి రివిజన్ పరంగా నేను అవే చదువుకుని వెళ్తానంటే అది వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఏదో ఒకటి నా ముందు పెట్టండి రా నాయన అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అందుకని ఈ క్విక్ రివిజన్ షార్ట్ నోట్ సిరీస్ మీకు టైం పరంగా చాలా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ఇస్తూ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇంకా ఈజీగా చేసి మీరు ప్రిలిమ్స్ని క్వాలిఫై అయ్యే విధంగా చేస్తుంది. కాబట్టి దిస్ రియలీ విల్ బీ అ హెల్పింగ్ థింగ్ ఆర్ అ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ షూర్. సో దీన్ని మీరు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ నుంచి పర్చేస్ చేయాలి. అలానే ఒక లేడీకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. ఆన్ దట్ నోట్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. అలానే వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. అలానే ఈ వీడియో ఇంకా 10 మందికి షేర్ చేస్తే బాగుంటుంది కదా అనుకుంటే మర్చిపోకుండా షేర్ చేయండి. అలానే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారి వచ్చినట్టయితే ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.